ఇక్కడ మీకు తెలియకుండా మీ పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదుంటే ఏం చేయాలి నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మీరు అందులో ఆ నేరంలో ఉన్నారా? అందులో ఏం జరిగిందని అడుగుతారు. ఏం జరిగిందా? జరగలేదా? ఎలా జరిగింది? ఏంటి అడిగినప్పుడు మీరు చెప్పాల్సిందేంటంటే ఫస్ట్ నంబరు మీరు భయపడకూడదు. నంబర్ 2 శాంతంగా ఉండండి. పోలీసులతోటి ఆర్గ్యూ చెయ్యకూడదు ముందు. వాళ్ళతో దబాయింపుగా మాట్లాడడం గాని ఇట్లాంటివి ఏం చేయకూడదు. నంబర్ భయపడకూడదు. హ్మ్. మూడోది వాళ్ళు అడిగేటప్పుడు మీరు ఎళ్ళినటువంటి అడ్వకేట్ మీ తరపున మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒక ఓకే. అడ్వకేట్‌కి విషయం అంతా తెలుసు కాబట్టి కన్వే చేసే ప్రయత్నం హ్మ్. చేస్తారు. ఇక్కడ 2 రకాల కేసులుంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్, రెండోది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే ఏంటి సార్? కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీసులు హత్య, దోపిడీ, తీవ్రమైనటువంటి నేరారోపణలు, మానభంగాలు, రాబరీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే వితౌట్ మీకు చెప్పాల్సిన అవసరం మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీసులు ఇమ్మీడియట్‌గా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తారు. ఇమ్మీడియట్‌గా తీసుకెళ్ళి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టారు. రైట్ ఇమ్మీడియట్‌గా ఉంటుంది. మిమ్మల్ని మీతో డిస్కషన్ చేయడం కూడా తర్వాత. ఎందుకంటే ఆ క్షణం నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి పోలీసులు ఇమ్మీడియట్ యాక్షన్ దిగుతారు. దీన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అంటే హత్య, దోపిడీలు, మానభంగాలు, దొమ్మిలాట్లు అంటే చూడండి గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ వెళ్ళి గట్టిగా కొట్టుకుంటారు, తాళబద్దలు కొట్టుకుంటారు, తీవ్రమైనటువంటి మర్డర్ అటెంప్ట్స్ అట్లాంటివన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. రెండవది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న అభియోగాలు. చిన్న చిన్న అభియోగాలు అంటే ఏదో గట్టిగా తిట్టుకోవడం కానీ, లేకపోతే మోసం చేయడం కానీ, లేకపోతే ఒకరి స్థలంలోకి మరొకరు వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి చిన్న చిన్న వివాదాలు, చిన్న స్మాల్ దీన్ని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు.